ఏపీలో అంగన్వాడీ కార్యకర్తల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వంతో చర్చలు విఫలమైన నేపథ్యంలో అంగన్వాడీ కార్యకర్తలు పిలుపునిచ్చిన సమ్మెను యథావిధిగా కొనసాగిస్తున్నారు. నిన్న ప్రభుత్వంతో 11 అంశాలపై చర్చలు జరిగాయి. అయితే జీతం, గ్రాట్యుటీ విషయంలో ఎలాంటి పురోగతి లేదంటున్నారు కార్మిక సంఘాల నేతలు. డిమాండ్లు పరిష్కారం అయ్యాకే సమ్మె విరమణ అంటున్నారు. అంగన్వాడీ సెంటర్లు తాళాలు పగలగొట్టారని, సమ్మె చేస్తున్న తమను ప్రభుత్వం బెదిరించాలని ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అయితే అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టాలని ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని మంత్రి బొత్స తెలిపారు. అలాంటి ఘటనలు జరిగినా పట్టించుకోమన్నారు. అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్లలో కొన్నింటికి అంగీకరించామని, మరికొన్ని డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు మంత్రి బొత్స. అంగన్వాడీలతో చర్చలు సఫలం అవుతాయని భావిస్తున్నామని, సమ్మె విరమిస్తారని ఆశిస్తున్నామని అన్నారు. సానుకూల వాతావరణం జరిగినాయి. ఇంకా డిస్కషన్ ఉంటే అది ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత చెప్తామనే విషయాన్ని కూడా చెప్పాము. మేమైతే ఒక సభ్య వాతావరణంలో జరిగినాయి. వాళ్ళ విద్యుల్లోకి వెళ్తామని ఊహిస్తున్నాను. పెండింగ్ మెయిన్ అని లేదు. వాళ్ళు అడిగినవన్నీ ఆ గ్రాట్యుటీ గురించి, శాలరీ గురించి, వాళ్ళకి ఇస్తున్న జరుగుతున్న డే టు డే యాక్టివిటీల గురించి, సెంటర్స్ గురించి, వాళ్ళకి ఇస్తున్న అద్దెలు, వాటి గురించి అన్నిటి గురించి మాట్లాడారు. ప్రతిదానికి కూడా చెప్పాము. వాళ్ళు అడిగిన 1-2 విషయాలు ఇవ్వనాటిని కూడా యాడ్ చేశాము. అన్నిటి కూడా స్ట్రీమ్లైన్ చేశాము. ఎందుకంటే వాళ్ళేం బయట వాళ్ళు కాదు, ప్రభుత్వం అంతర్భాగం వాళ్ళందరూ కూడా. కాబట్టి వాళ్ళ అన్నింటినీ కూడా సానుకూలంగా మాట్లాడడం. వాళ్ళు వచ్చి మీతో మాట్లాడతారు, చెప్తారు. ప్రభుత్వం అనేది అందరికీ కూడుకున్న ప్రభుత్వం. అంతేగాని ఏ ఒక్క మీద భేషాలం కానీ, ఏ ఒక్క పట్ల వ్యతిరేకత కానీ ఇదే కాదు. వాళ్ళు కూడా అదే విధంగా సహకరించమని కోరాము. తప్పకుండా నేనైతే ఆశిస్తాం. తప్పకుండా ప్రభుత్వంతో వాళ్ళు సద్భావతంలో వాళ్ళు ఉంటారని అనుకుంటున్నాను. ఏపీలో అంగన్వాడీ కార్యకర్తల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వంతో చర్చలు విఫలమైన నేపథ్యంలో అంగన్వాడీ కార్యకర్తలు పిలుపునిచ్చిన సమ్మెను యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ లైవ్ లో అందిస్తారు. వినయ్, 11 కీలక డిమాండ్లు పరిష్కరించాలంటూ గత 4 రోజుల నుంచి అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తా ఉన్నారు. నిన్న దీనికి సంబంధించి చర్చలు కూడా ప్రభుత్వం జరిపింది. 11 డిమాండ్లకు సంబంధించి నిన్న సచివాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్తో పాటు ఉషా శ్రీచరణ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు 2 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. 11 కీలక అంశాలపైన ఇవన్నీ కూడా వెంటనే అమలు చేయాలి, వీటన్నిటి కూడా సానుకూలంగా ప్రభుత్వం స్పందించాలంటూ కూడా అంగన్వాడీ సంఘాలు ప్రభుత్వం ముందు 11 డిమాండ్లు కూడా పెట్టాయి. దాంట్లో ఆ భాగంగానే కీలక డిమాండ్లు ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా సాధ్యం కాదు అన్నట్టే ఆ మీటింగ్ జరిగినట్టు కూడా అంగన్వాడీ సంఘాలు చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా ప్రజెంట్ 16,000 ఉన్న జీతాన్ని 26,000కు పెంచాలని చెప్పి ఒక డిమాండ్గా ఉంది. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి కూడా ఇంకో డిమాండ్ దాంట్లో పెట్టారు. దాంతోపాటు రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలకు పెంచాలి, ఆఖరి వేతనంలో 50% పెన్షన్ ఇవ్వాలని చెప్పి కూడా దాంట్లో ఇంకో 3 డిమాండ్గా చెప్పారు. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని చెప్పి కూడా ఇంకో డిమాండ్ పెట్టారు. అంటే వీటన్నిటిపైన కూడా నిన్న సచివాలయంలో కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత దాదాపు 2 గంటల పాటు చాలా కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అన్ని అంశాలపైన మంత్రులు డిస్కస్ చేశారు. కానీ ఈ 16,000 నుంచి 26,000 ఒకటి అది ఆర్థికంగా భారం పడుతుంది కనుక అది చేయలేమన్న విధంగానే అక్కడ మాటలు జరిగినట్టు కూడా చెప్తా ఉంది. మరోవైపు ఈ సమావేశం అయిపోయిన తర్వాత ఉద్యోగ సంఘాలు నాయకులు కూడా ఈ వేతనం పెంపు అనేది సాధ్యం కాదని చెప్పి ఆ సమావేశంలో కూడా చాలా సార్లు చెప్పారు. కనుక ఇది సాధ్యం కాదు అని అనిపిస్తుందని చెప్పి కూడా ఉద్యోగ సంఘాలు నేతలు చెప్పారు. దాంతోపాటు ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలకు పెంచాలి, ఆఖరి వేతనంలో 50% ఇవ్వాలి, పెన్షన్ ఇవ్వాలని చెప్పుకోవడం ఇంకో డిమాండ్ ఉంది. దాంతోపాటు ఈ మినీ సెంటర్లో మెయిన్ సెంటర్గా మార్చాలని కూడా ఇంకో డిమాండ్ ఉంది. అయితే ఈ అన్ని అంశాలపైన చాలా నిన్న దాదాపు 2 గంటల పాటు చర్చ జరిగింది. అయితే ఏదైతే ఆర్థిక పరమైన అంశాలు కాకుండా మిగిలిన అంశాలన్నిటికీ కూడా వెంటనే న్యాయం చేస్తాం, ఆ డిమాండ్లన్నీ కూడా పరిష్కరిస్తామని కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ ఇది వేతనం పెంపుతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, మిగిలిన ఆర్థిక పరమైన అంశాలు ఏమైనా ఉంటే కొద్దిగా భారంగా ప్రభుత్వానికి భారంగా ఉంటుంది కనుక ఈ సాధ్యం కాదు అనే విధంగా నేను చర్చలో జరిగినట్టు కూడా ఉద్యోగ సంఘాల అంగన్వాడీ కార్యకర్తల సంఘాల నాయకులు చెప్తా ఉన్నారు. అయితే ఈ సమావేశం అనంతరం
సమావేశం చాలా బాగా జరిగింది. అంగన్వాడీ సంఘాలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఈ సమ్మెని విరమిస్తారని చెప్పి కూడా బొత్స అన్న చెప్పినప్పుడు కూడా దాని తర్వాత అంగన్వాడీ సంఘ నాయకులు వచ్చి సమ్మెను యథావిధంగా కొనసాగిస్తామని చెప్పి కూడా వాళ్ళు మీడియాతో చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం బెదిరింపు ధోరణితో ముందుకెళ్తా ఉంది. అంగన్వాడీలు తలుపులు పగలగొట్టి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పి చూసిందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరోవైపు ప్రభుత్వం అలా ఎక్కడా కూడా ప్రభుత్వం చేయాలనుకోలేదు, కొన్ని చోట్ల జరుగుండొచ్చు అని చెప్పి కూడా మంత్రి బొత్స చెప్పారు. అయితే మొత్తం మీద మంత్రులతో కావచ్చు, ఇటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో నిన్న జరిగిన చర్చలేమి కూడా ఫలించలేదు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలి, ముఖ్యమంత్రి దృష్టితో తీసుకెళ్లి మా సమస్యలు పరిష్కరిస్తేనే మేము ఈ సమయాన్ని కూడా ఆపుతామని అంగన్వాడీలు తేల్చి చెప్తా ఉన్నారు. శిల్ప, అయితే మరి దీనికి సంబంధించి ప్రభుత్వం స్పందన ఏంటి? ఎందుకంటే అన్ని డిమాండ్స్ కి ఏదైతే 11 డిమాండ్స్ వాళ్ళు చెప్పారో, 11 విషయాల మీద వాళ్ళు చర్చలు జరిపారో, సో వాటి కొన్నిటికి ఆమోదం తెలిపామని బొత్స చెప్తున్నారు. సో మరికొన్నిటికి ఆమోదం తెలుపుతారా, మరొకసారి చర్చలు జరుపుతారా కార్యకర్తలతో? అయితే ఖచ్చితంగా ఈ రోజు మరొకసారి అంగన్వాడీ సంఘాలతో చర్చలు జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. నిన్న సాయంత్రం 2 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. 11 డిమాండ్లకు సంబంధించి ఆర్థికంగా భారం అయ్యే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మిగిలిన అన్ని కూడా పరిష్కరిస్తామని చెప్పి కూడా మంత్రులు కమిటీ నిన్న చెప్పడం జరిగింది. ఈ వేతనాల పెంపు, తర్వాత ఈ గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ఒక్కసారి ఇవన్నీ చేస్తే ఆ ప్రభుత్వం పైన భారం పడుతుందని చెప్పి కూడా ప్రభుత్వ వర్గాలు భావిస్తా ఉన్నాయి. దాంట్లో భాగంగానే వీటి విషయంలో ఇంకొకసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో చర్చలు జరపాలి. ఎందుకంటే అటు మంత్రుల కమిటీ డిసిషన్ తీసుకోవడానికి నేరుగా అవకాశం ఉండదు కనుక ముఖ్యమంత్రితో దీనికి సంబంధించి డిస్కషన్ జరపాలి. అయితే ఈ రోజు రేపు సెలవులు ఉన్నాయి కనుక సోమవారం దీనిపైన చర్చ జరిగే అవకాశం ఉంది. కానీ ఎప్పుడైతే మా డిమాండ్లు పరిష్కరిస్తారో, మా మెయిన్ డిమాండ్లు పరిష్కరిస్తారో అప్పటి వరకు కూడా మేము సమ్మె ఆపనని చెప్పి కూడా అంగన్వాడీలు తేల్చి చెప్పారు. ఈ రోజు 5వ రోజు యథావిధిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెను కొనసాగిస్తా ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయ్యి మరొకసారి మంత్రుల కమిటీ సమావేశం దీనిపైన ఒక ఫైనల్ స్టేట్మెంట్ అయితే రాబోతా ఉంది. శిల్ప, రైట్ వినయ్, థ్యాంక్ యూ.